కొన్నిచ్చివా మినసా ఈరోజు మనం అయితే బ్లీచ్ ఎపిసోడ్ 2 ఇంకా 3 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఇంకా ఎపిసోడ్ 1 నుంచి 20 వరకు అయితే ఏజెంట్ ఆఫ్ ది షిన్గామి ఆర్క్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఇంకా ఈ ఆర్క్ మొత్తంలో మనకి ఇచిగో ఫ్యామిలీ గురించి, ఇంకా ఇచిగో ఫ్రెండ్స్ గురించి, ఇంకా హోలోస్ ఎవరో కూడా ఈ ఆర్క్ లో మనకు తెలుస్తుంది. ఇంకా ఈ ఆర్క్ లో చాలా మెయిన్ క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్ అయితే ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక ఇంట్రొడక్షన్ ఆర్క్ అనమాట. ఇంకా మనకి మెయిన్ బ్లీచ్ ఎక్స్పీరియన్స్ ఎపిసోడ్ 16 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఇచిగో డాడీ తన్ని కాలుతో తన్ని లేపుతాడు. ఇంకా కోపంతో ఇచిగో తన డాడీని పంచ్ చేస్తాడు. నువ్వు బానే ఫైట్ చేస్తున్నావు, నీకు ఇంకా నేర్పించడానికి ఏమీ లేదు అని ఇషిని ఇచిగోతో అంటాడు. ఇంకా ఇచిగో తన డాడ్ తో కరీన్ ఇంకా యూజు ఇంజరీస్ ఎలాగున్నాయని అడుగుతాడు. ఇంకా తన డాడ్ కి ఇచిగో ఏమంటున్నాడో అర్థం కాదు. ఇంకా ఇచిగో తన డాడ్ తో ఇంటి బయటికి వెళ్లి చూస్తాడు. రాత్రి వీళ్ళ ఇంట్లో హోలో అటాక్ చేసింది, కానీ ఇచిగో డాడ్ ఇచిగోతో వాళ్ళ ఇంట్లో ట్రక్ క్రాష్ అయిందని, ఇంకా ఎవరికి ఏం ఇంజరీస్ కాలేదని అంటాడు. కానీ కరీన్ తన డాడ్ తో ట్రక్ మన ఇంట్లో క్రాష్ చేసింది కాబట్టి చాలా సౌండ్ వచ్చి ఉంటది, కానీ ఎవరు నిద్ర లేవలేదు అని అంటుంది. ఇంకా ఇచికోకి ఇక్కడ ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాదు. నిన్న నైట్ వాళ్ళకి ఇంజరీస్ అయ్యాయి, కానీ ఇప్పుడు అన్ని మాయమైపోయాయి. అందరు ఇది యాక్సిడెంట్ అనుకుంటున్నారు. నాకు తెలిసి ఇది షినిగామి పని అనుకుంటా. తను సోల్ సొసైటీ అనే ప్లేస్ కి తిరిగి వెళ్ళిపోయింది అనుకుంటా. నెక్స్ట్ సీన్ లో మనం ఇచిగో స్కూల్ ని చూస్తాం. ఇంకా వీళ్ళిద్దరి పేరు ఇనోవే ఒరిహిమే ఇంకా ఆరిసావా తాత్సుకి. ఇంకా వీళ్ళిద్దరు రామెన్ గురించి మాట్లాడుకుంటూ నడుస్తున్నప్పుడే ఇచిగో అక్కడికి వస్తాడు. ఒరిహిమే ఇచిగోకి తగిలి కిందకి పడిపోతుంది. ఇచిగో తనకి హెల్ప్ చేయడానికి వెళ్తే తన ఫేస్ ని చూసి ఒరిహిమే అక్కడ నుంచి పారిపోతుంది. ఈ రోజు ఎందుకు అంత లేట్ కి వచ్చావు, లంచ్ టైం కూడా అయిపోయింది కదా అని తాత్సుకి అడుగుతుంది. తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా అని ఇచిగో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ క్లాస్ రూమ్ లో ఇచిగో తన ఫ్రెండ్స్ తో ఉంటాడు. తిన పేరు అసానో కేగో, తిను కోజిమా మిజేయిరో, ఇంకా తిన పేరు సాదో యాసుతోరా. ఇంకా వీళ్ళందరూ ఇచిగో ఇంట్లో జరిగిన యాక్సిడెంట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇచిగో దగ్గర ఒక అమ్మాయి వచ్చి కురోసాకి అంటే నువ్వే కదా అని అడుగుతుంది. ఇంకా ఇచిగో అమ్మాయిని చూసి షాక్ అవుతాడు. తను నిన్న నైట్ ఇచిగోతో కలిసిన షినిగామి, నా పేరు రూగ్యా, ఈ రోజు నుంచి నేను నీ పక్కనే కూర్చుంటాను. ఇంకా ఇచిగో రియాక్షన్ ని చూసి ఈ అమ్మాయి నీకు ముందే తెలుసా అని తన ఫ్రెండ్స్ అడుగుతారు. నేను ఇచిగోతో కలుస్తుంది ఇదే ఫస్ట్ టైం అని రూకియా అంటుంది. తను ట్రాన్స్ఫర్ స్టూడెంట్ కూచికి రూకియా అని ఇచికోతో అంటారు. ఇంకా రూకియా చేతిలో ఎవరికైనా చెప్పావంటే చంపేస్తాను అని ఇచికోకి చూపిస్తుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు సోల్ సొసైటీకి తిరిగి వెళ్ళలేదా అని ఇచికో అడుగుతాడు. ఓన్లీ షినిగామి మాత్రమే అక్కడికి వెళ్ళగలరు, కానీ ఆ పవర్ ఇప్పుడు నా దగ్గర లేదు. లాస్ట్ నైట్ నా షినిగామి పవర్స్ మొత్తం నీ దగ్గరికి వెళ్ళిపోయాయి, అందుకే నేను ఇప్పుడు గిగాయ్ ఫామ్ లో ఉన్నాను. గిగాయ్ అంటే ఏంటి అని ఇచికో అడుగుతాడు. షినిగామైస్ ఈ బాడీని ఎమర్జెన్సీలో యూస్ చేస్తారు. వాళ్ళ పవర్స్ మళ్ళీ తిరిగి వచ్చే వరకు వాళ్ళు ఈ బాడీనే యూస్ చేస్తారు. అందువల్లే నా క్లాస్మేట్స్ నిన్ను చూడగలుగుతున్నారు కదా అని ఇచికో అంటాడు. ఇంకా రూకియా ఇచికోతో నా పవర్స్ తిరిగి వచ్చే వరకు నువ్వు షినిగామి వర్క్ చేయాలి. ఇప్పుడు నీ దగ్గర షినిగామి పవర్స్ ఉన్నాయి కాబట్టి నువ్వు దీన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇంకా ఇచిగో అలాంటి మాస్టర్స్ తో నేను మళ్ళీ ఫైట్ చేయాలనుకోవట్లేదు. నేను నువ్వు బానే ఫైట్ చేసావు కదా అని రూకియా అంటుంది. నా ఫ్యామిలీకి అటాక్ జరిగింది కాబట్టి నేను ఫైట్ చేశాను, స్ట్రేంజర్స్ కోసం అయితే నేను ఫైట్ చేయను అని ఇచిగో అంటాడు. ఇంకా తను వినేటట్టు లేడని రూకియా ఒక గ్లోవ్ వేసుకొని ఇచిగో ఫేస్ ని టచ్ చేస్తుంది. ఇంకా రూకియా టచ్ తో ఇచిగో తన షినిగామి ఫామ్ లో తన బాడీ నుంచి బయటకు వస్తాడు. పద వెళ్దామని రూకియా అంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో సోల్ సొసైటీ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఈ పార్క్ లో ఉన్న ఒక స్పిరిట్ మీద అటాక్ జరగబోతుంది. ఇంకా అప్పుడే వీళ్ళకి ఒక అబ్బాయి అరుపు వినిపిస్తుంది. ఆ అబ్బాయి స్పిరిట్ ని హోలో అటాక్ చేయడానికి వస్తూ ఉంటుంది. ఇంకా ఇది చూసి ఇచిగో హెల్ప్ చేయడానికి వెళ్తాడు. రూకియా ఇచిగోని ఆపి తను కంప్లీట్ స్ట్రేంజర్ కదా, తను ఎందుకు హెల్ప్ చేయడానికి వెళ్తున్నావు, నా కళ్ళ ముందు ఆ మాస్టర్ ఆ అబ్బాయిని అటాక్ చేయడానికి వస్తుంటే నేను ఏం చేయకుండా నించోలేను కదా. ఇంకా రూకియా కోపంతో షినిగామి అన్ని స్పిరిట్స్ ని ఈక్వల్ గా ట్రీట్ చేయాలి. ఆ స్పిరిట్స్ నీ కళ్ళ ముందు ఉన్నాయి కాబట్టి, ఇంకా నీ దగ్గరలో ఉన్నాయి కాబట్టి నువ్వు హెల్ప్ చేయాలనుకుంటే ఆ స్పిరిట్ ని నువ్వు హెల్ప్ చేయకు. నువ్వు ఎలాగైనా అబ్బాయి స్పిరిట్ ని హెల్ప్ చేయాలనుకుంటే నువ్వు అన్ని స్పిరిట్స్ ని సేవ్ చేస్తావని మైండ్ లో కమిట్మెంట్ చేసుకో. నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ఆ స్పిరిట్స్ ని సేవ్ చేయాలి. ఇంకా నువ్వు నీ లైఫ్ ని కూడా సాక్రిఫైస్ చేస్తావని కమిట్మెంట్ చేసుకో అని అంటుంది. ఇంకా ఇచిగో బాగా ఆలోచించి హోలో లెగ్ ని కట్ చేస్తాడు. ఆ హోలో అక్కడి నుంచి మాయమైపోతుంది. నువ్వు కమిట్మెంట్ చేసుకున్నావా ఇచిగో అని రుకియా అడుగుతుంది. కమిట్మెంట్ గురించి నేను కేర్ చేయను, నేను ఈ అబ్బాయిని సేవ్ చేయాలనుకున్నాను కాబట్టి తన్ని సేవ్ చేశాను. నువ్వు కూడా అలాగే చేసావు కదా. నువ్వు లాస్ట్ నైట్ నీ లైఫ్ ని రిస్క్ చేసి నన్ను కాపాడావు. నువ్వు నన్ను సేవ్ చేయాలనుకునేటప్పుడు నీ షినిగామి డ్యూటీ గురించి ఆలోచించలేదు కదా. నువ్వు నీ లైఫ్ ని రిస్క్ లో పెడుతున్నప్పుడు ఈ కమిట్మెంట్స్ అన్ని మ్యాటర్ చేయవు. ఇంకా అప్పుడే అక్కడికి హోలో వస్తుంది. ఈసారి ఇచిగో తన హెడ్ ని స్టాప్ చేసి తన్ని చంపేస్తాడు. ఇంకా ఇచిగో అబ్బాయి స్పిరిట్ దగ్గరికి వెళ్ళి కోన్సో పర్ఫామ్ చేసి తన స్పిరిట్ ని సోల్ సొసైటీకి పంపిస్తాడు. ఇంకా రూకియా ఇంప్రెస్ అయ్యి కోన్సో చాలా బాగా పర్ఫామ్ చేసావు అని అంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్ రాత్రి ఒరిహిమే విండో దగ్గర కూర్చొని చదువుతూ ఉంటుంది. కానీ బయట నుంచి ఒక స్పిరిట్ ఒరిహిమేని చూస్తూ ఉంటాడు. కానీ అప్పుడే తన దగ్గరికి 2 హోలోస్ వస్తాయి. ఇంకా వాళ్ళిద్దరూ తన్ని పట్టుకొని అక్కడి నుంచి మాయమైపోతారు. ఇంకా వాళ్ళిద్దరూ తన స్పిరిట్ ని తీసుకొని హోలోస్ ఉన్న ప్లేస్ కి వస్తారు. ఇంకా అప్పుడే తన వెనకాల నుంచి ఒక పెద్ద హోలో వచ్చి ఇతని స్పిరిట్ ని తినేయండి అని అంటాడు.
ఉంటాడు. ఇంకా తను అక్కడ నుంచి తప్పించుకోవడానికి పరిగెత్తుంటే ఒకేసారి అన్ని హోలోస్ వచ్చి తన్ని అటాక్ చేస్తాయి. హోలోస్ ఆ స్పిరిట్ ని అటాక్ చేసిన తర్వాత ఆ స్పిరిట్ కూడా ఒక హోలో లాగా మారిపోతాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో ఇచ్చుకో రుకియాతో ఎందుకు నువ్వు నన్ను ఫాలో అవుతున్నావు అని అడుగుతాడు. నువ్వు షినిగామి జాబ్ ని యాక్సెప్ట్ చేసే వరకు ఫాలో అవుతూనే ఉంటా అని అంటుంది. అప్పుడే వీళ్ళిద్దరికి ఒక కార్ సౌండ్ వినిపిస్తుంది. ఇంకా వీళ్ళిద్దరు అక్కడికి వెళ్తే అక్కడ ఒరిహిమే ఉంటుంది. ఇచిగో ఒరిహిమేతో కార్ నిన్ను హిట్ చేసిందా అని అడుగుతాడు. నాకేం కాలేదు, ఇప్పుడు నేను బానే ఉన్నా అని ఒరిహిమే అంటుంది. ఒరిహిమే రుకియాని చూస్తుంది. ఇంకా రుకియా కోపంతో ఎవరు నువ్వు అని అడుగుతుంది. తను మన క్లాస్ లో ఉన్న ఇనోవే ఒరిహిమే అని ఇచిగో రుకియాతో అంటాడు. ఇంకా రుకియా ఒరిహిమెని గ్రీట్ చేస్తూ తనతో మాట్లాడుతున్నప్పుడే ఒరిహిమే కాలు మీద ఒక మార్క్ ని చూస్తుంది. ఈ మార్క్ నీ కాలు మీద ఎలాగొచ్చిందని రుకియా అడుగుతుంది. నాకు తెలిసి కార్ హిట్ చేసినప్పుడు ఈ మార్క్ వచ్చినట్టుగా అని ఒరిహిమే అంటుంది. ఇంకా రూకియాకి ఆ మార్క్ ని చూసి ఏదో గుర్తుకొస్తుంది. నేను రూకియా మీ ఇంటి వరకు వాక్ చేసుకుంటూ వస్తామని ఇచ్చుగో అడుగుతాడు. అయినా ఒరిహిమే ఇచ్చుకొని వద్దు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఒరిహిమే వెళ్తున్నప్పుడు రూకియా తన్ని చూస్తూనే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో రూకియా ఇచ్చిగోతో నువ్వు ఇంకా అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్సా అని అడుగుతుంది. లేదు, మేము బెస్ట్ ఫ్రెండ్స్ కాదు. నేను ఎప్పుడు తనతో అంతగా మాట్లాడలేదు. తను నా ఫ్రెండ్ తాత్సుకి ఇంటి దగ్గర ఉంటుంది. కానీ 3 years ముందు తన బ్రదర్ మా హాస్పిటల్లో చనిపోయాడు. అది ఒక కార్ యాక్సిడెంట్. తన ఫ్యామిలీలో తన బ్రదర్ మాత్రమే ఉండేటోడు. ఆ రోజు ఏడుస్తున్న అమ్మాయి తినే అని నాకు తెలియదు, రీసెంట్ గానే తెలిసింది. ఇది విని రూకియా ఆ టైంలో నీ స్పిరిట్ ఎనర్జీ ఎంత ఉందని అడుగుతుంది. ఇప్పుడులాగా స్ట్రాంగ్ అయితే కాదు, నేను రీసెంట్ గానే కంప్లీట్ గా స్పిరిట్స్ ని చూసి వాళ్ళతో మాట్లాడగలుగుతున్నాను. ఇంకా రూకియాకి ఏం జరిగిందో అర్థమైపోతుంది. ఇంకా రూకియా అక్కడ నుంచి వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని ఇచ్చుకో అడుగుతాడు. నా కోసం అంత వరి అవుతున్నావా అని రూకియా అంటుంది. నేను ఇంటికి వెళ్తున్నానని రూకియా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో తాత్సుకి ఒరిహిమే కోసం రామెన్ తెస్తుంది. నువ్వు ఒంటరిగా ఉంటావు కాబట్టి ఏది పడితే అది తింటావని తాత్సుకి అంటుంది. అప్పుడే మనం ఒరిహిమే ఇంట్లో ఒక ఫోటోని చూస్తాం. ఆ ఫోటోలో తన బ్రదర్ ఉంటాడు. అంటే 3 years ముందు చనిపోయిన తన బ్రదర్ ఇప్పుడు హోలోగా మారిపోయాడు అనమాట. నెక్స్ట్ సీన్ లో యుజు ఇచ్చుకో దగ్గరకు వచ్చి నా డ్రెస్ కనిపించట్లేదు చూసావా అని అడుగుతుంది. నువ్వు లోపలికి వచ్చేటప్పుడు అట్లీస్ట్ డోర్ అయినా నాక్ చేయని ఇచ్చుకో అంటాడు. నువ్వు హై స్కూల్ వెళ్తున్నప్పటి నుంచి ఇలాగే బిహేవ్ చేస్తున్నావు, నీ డ్రెస్ నా దగ్గర లేదని ఇచ్చిగో అంటాడు. నెక్స్ట్ సీన్ లో రూకియాకి సోల్ సొసైటీ నుంచి మెసేజ్ వస్తుంది. అప్పుడే ఇచ్చిగోకి మెసేజ్ సౌండ్ వినిపిస్తుంది. ఇంకా సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందని తను చూసేలోపే రూకియా తన క్లోజెట్ నుంచి బయటకు వస్తుంది. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఇంకా నా సిస్టర్ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు అని ఇచ్చిగో అడుగుతాడు. దాని గురించి తర్వాత మాట్లాడదాం. హోలో ఇక్కడికి వస్తుంది. ఇంకా తొందరగా రూకియా తన గ్లౌజ్ వేసుకుని హోలో ఇచ్చిగోని అటాక్ చేసే లోపే ఇచ్చిగో షినిగామి ఫామ్ ని బయటికి తెస్తుంది. హోలోగా మారిపోయిన ఒరిహిమే బ్రదర్ ఇచ్చిగో రూమ్ లోకి ఎంటర్ అవుతాడు. హెడ్ మీద టార్గెట్ చేయని రూకియా అంటుంది. ఇచ్చిగో అటాక్ చేయడానికి వెళ్తే హోలో తన్ని పక్కకు పడేస్తుంది. ఇంకా ఇచ్చిగో మళ్ళీ హోలో హ్యాండ్ మీద స్ట్రైక్ చేసి హోలో మాస్క్ మీద అటాక్ చేస్తాడు. కానీ హోలో హెడ్ కట్ అయ్యే లోపే జాంబక్ తోని పట్టుకుంటాడు. ఇంకా హోలో జాంబక్ తోని గట్టిగా పట్టుకోవడంతో ఇచ్చిగో తన స్ట్రెంత్ తో జాంబక్ తోని పుష్ చేస్తాడు. ఇంకా జాంబక్ తో స్ట్రెంత్ తో హోలో మాస్క్ పగిలిపోతుంది. ఇంకా హోలో మాస్క్ లోపల హ్యూమన్ ఫేస్ ని చూసి ఇచ్చిగో షాక్ అవుతాడు. ఆ హోలో అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తను వేరే చోట రావచ్చు, పద వెళ్దామని రూకియా అంటుంది. ఇచ్చిగో రూకియాని ఆపి ఇప్పుడు నేను చూసిన ఫేస్ తను ఒరిహిమే బ్రదర్ అని ఇచ్చిగో అంటాడు. ఇది విని రూకియా ఇచ్చిగోకి ఒక సీక్రెట్ రివీల్ చేస్తుంది. హోలోస్ ని చంపాలంటే నువ్వు వెనకాల నుంచి అటాక్ చేసి ఒక్క స్ట్రైక్ లోనే తన హెడ్ ని కట్ చేయాలి. ఇలా ఎందుకు చేస్తారంటే నీకు ఇంజరీస్ అవ్వకుండా ఉండడానికి, ఇంకా నువ్వు హోలోస్ ఐడెంటిటీని చూడకుండా ఉండడానికి. ఇప్పుడు నువ్వు చూసింది నిజమే, హోలోస్ ఒక టైంలో హ్యూమన్ సోల్స్. ఇది విని ఇచ్చిగో చాలా షాక్ అవుతాడు. దీని గురించి నువ్వు నాకు ఎప్పుడు చెప్పలేదు, అంటే వాళ్ళు మాన్స్టర్స్ కాదా అని ఇచ్చిగో అంటాడు. వాళ్ళు ఇప్పుడు మాన్స్టర్సే, వాళ్ళని మనం ఎలాగైనా చంపాల్సిందే అని రూకియా అంటుంది. కానీ ముందు వాళ్ళు హ్యూమన్స్ కదా అని ఇచ్చిగో అంటాడు. గ్రెజెస్ ఇంకా రిగ్రెట్స్ లాంటి ఫీలింగ్స్ ఉన్న కొన్ని సోల్స్ మీద కొంచెం పర్ఫామ్ చేయాలంటే చాలా కష్టం. అలాంటప్పుడు వాళ్ళు ఒంటరిగా మిగిలిపోతారు. ఆ తర్వాత వాళ్ళు హోలోస్ గా మారిపోతారు, లేదా వేరే హోలోస్ వాళ్ళని తినేసిన తర్వాత వాళ్ళు కూడా హోలోస్ గా మారిపోతారు అని రూకియా అంటుంది. నెక్స్ట్ సీన్ లో తాత్సుకి ఇంకా ఒరిహిమే మాట్లాడుకుంటూ ఉంటారు. రూకియా ఇంకా ఇచ్చిగో కలిసి వెళ్తున్నప్పుడు చూసా అని ఒరిహిమే అంటుంది. తను అమ్మాయిలతో అంత ఫాస్ట్ గా కలిసిపోతాడని నేను ఎప్పుడు అనుకోలేదు. అయినా సరే తను నిన్ను నీ ఇంటి దగ్గర డ్రాప్ చేయలేదా అని తాత్సుకి అంటుంది. ఇది విని ఒరిహిమే తను నన్ను డ్రాప్ చేస్తా అన్నాడు కానీ నేనే వద్దన్నాను. ఇది చెప్పి ఒరిహిమే బ్లష్ చేస్తుంది. ఇంకా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడున్న ఒక టెడ్డీ బేర్ చిరిగిపోయి కిందకి పడుతుంది. ఇంకా వీళ్ళిద్దరు ఆ టెడ్డీ బేర్ ని చూస్తున్నప్పుడే వీళ్ళిద్దరికి హోలో సౌండ్స్ వినిపిస్తాయి. ఇంకా నెక్స్ట్ సీన్ లో ఇచ్చుకో ఒరిహిమే బ్రదర్ తన్ని ఎందుకు అటాక్ చేశాడని అడుగుతాడు. ఇది విని రూకియా నిన్ను ఎందుకు అటాక్ చేశాడో నాకు తెలియదు గానీ నేను లాస్ట్ టైం అటాక్ చేసిన హోలోని బట్టి చూస్తే షాడోస్ లో ఉన్న పవర్ఫుల్ హోలో నీ స్పిరిచువల్ పవర్ ని తినడానికి చూస్తుంది అనుకుంటా. నాకు తెలిసి అయితే ఆ హోలో చాలా చిన్న హోలోస్ ని కంట్రోల్ చేస్తుంది. ఒరిహిమే బ్రదర్ ని కూడా ఆ హోలోని కంట్రోల్ చేస్తుంది అనుకుంటా. ఇది విని ఇచ్చిగో ఇప్పుడు నేను ఏం చేయాలి, నేను ఒరిహిమే బ్రదర్ ని చంపలేను అని ఇచ్చిగో అంటాడు. ఇప్పుడు నువ్వు తన్ని చంపకపోతే తను ఎప్పటికీ తిరుగుతూనే ఉంటాడు. తను నిన్ను మళ్ళీ అటాక్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఇదంతా ఆలోచించడానికి మన దగ్గర టైం లేదు. ఆ అమ్మాయి డేంజర్ లో ఉందని రూకియా అంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో వీళ్ళిద్దరు ఒరిహిమే దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇంకా రూకియా ఇచ్చిగోతో హోలోస్ వాళ్ళ ఓన్ ఫ్యామిలీని అటాక్ చేస్తాయని అంటుంది. షినిగామి ఆ సోల్స్ ని సోల్ సొసైటీకి పంపించకుండా ఇంకా ఆ సోల్స్ ని హోలోస్ నుంచి కాపాడలేదు కాబట్టి వాళ్ళ ఫీలింగ్స్ చనిపోయి వాళ్ళు హోలోస్ గా మారిపోతారు. ఇప్పుడు ఆ హోలో నేను అటాక్ చేయడంలో ఫెయిల్ అయింది కాబట్టి ఇప్పుడు తను తన హ్యూమన్ లైఫ్ లో ఇష్టం ఉన్న వాళ్ళ సోల్ ని తినడానికి వెళ్తాడు. ఈ రోజు ఒరిహిమే కాలు మీద మార్క్ ని చూసా గుర్తుందా, అది ఒక హోలో మార్క్. ఇది విని ఇచ్చిగో అంటే యాక్సిడెంట్ చేసింది తన బ్రదరేనా అని ఇచ్చుకో అడుగుతాడు. నాకు కూడా తెలియదు గానీ తనే చేసి ఉండొచ్చు అని రూకియా అంటుంది. నెక్స్ట్ సీన్ లో వీళ్ళిద్దరికి హోలో సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. ఇంకా ఒరిహిమే తన చేతిలో బ్లడ్ ని చూస్తుంది. అప్పుడే టెడ్డీ బేర్ లోకి ఒక చెయ్యి
వచ్చి ఒరిహిమే బాడీలోకి అటాక్ చేస్తుంది. ఒరిహిమే అక్కడ పడిపోతుంది. ఇంకా తాత్సుకి ఒరిహిమెని చూస్తున్నప్పుడే ఆ హోలో తన్ని అటాక్ చేస్తాడు. తాత్సుకి హ్యూమన్ కాబట్టి హోలో ఫిగర్ తనకి కంప్లీట్ గా కనిపించదు. ఇంకా హోలో మళ్ళీ తాత్సుకిని అటాక్ చేయడానికి వస్తాడు. అప్పుడే మనం ఒరిహిమెని చూస్తాం. ఇంకా ఒరిహిమే బాడీలో చైన్ అటాచ్ అయ్యి ఉంటుంది. ఇంకా ఒరిహిమెకి ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదనమాట. ఒరిహిమే హోలోని కంప్లీట్ గా చూడగలుగుతుంది. అప్పుడే తను పక్కన పడి ఉన్న తన బాడీని చూస్తుంది. ఈ చైన్ ఏంటి నాకు అటాచ్ అయ్యి ఉంది. ఇంకా నేను బ్రీతింగ్ కూడా తీసుకోలేకపోతున్నాను. ఇంకా హోలో తాచుకుని అటాక్ చేస్తుంటే ఒరిహిమే వెళ్లి హోలో చేతిని అక్కడ నుంచి తీసేస్తుంది. ఇంకా ఒరిహిమే వెళ్లి తాచుకుని పిలుస్తుంది. ఒరిహిమే తాచుకి కనిపించట్లేదు కాబట్టి తన్ని ఎవరో టచ్ చేస్తున్నారని తాచుకి భయపడుతుంది. ఇంకా ఒరిహిమే ఎంత పిలిచినా తాచుకి వినిపించదు. ఇంకా హోలో ఒరిహిమేతో నువ్వు ఎంత ట్రై చేసినా వేస్ట్ ఒరిహిమే, మన మాటలు తనకి వినిపించవు. ఇది విని ఒరిహిమే నువ్వు ఎవరు, నా పేరు నీకు ఎలా తెలుసు అని అడుగుతుంది. అంటే నువ్వు నా వాయిస్ మర్చిపోయావా, ఇప్పుడు నువ్వు నన్ను కూడా గుర్తుపట్టలేకపోతున్నావా? ఇంకా ఒరిహిమే తన్ని చూసి భయపడుతుంటే హోలో కోపం వచ్చి తన్ని అటాక్ చేయడానికి వెళ్తాడు. కానీ అప్పుడే ఇచిగో వచ్చి హోలో అటాక్ ని ఆపేస్తాడు. ఇంకా ఇచిగో హోలోని అటాక్ చేయడానికి వస్తే హోలో అక్కడ నుంచి మాయమైపోతాడు. ఇంకా ఒరిహిమే స్పిరిట్ గా మారిపోయింది కాబట్టి తను ఇచిగోని చూడగలుగుతుంది. ఒరిహిమే ఇచిగోని షిన్గామి ఫామ్ లో చూసి గుర్తుపడుతుంది. ఇంకా ఒరిహిమే ఇచిగోని పిలుస్తుంది. అప్పుడే ఇచిగో ఒరిహిమే చెస్ట్ మీద చైన్ ని చూస్తాడు. ఇంకా దానికి రూకే చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. షిన్గామి అందరు స్పిరిచువల్ బీయింగ్స్. ఇంకా స్పిరిచువల్ ఫామ్ లో ఉన్న ఎవరైనా వాళ్ళని చూడొచ్చు, ఆర్డినరీ హ్యూమన్స్ అయితే మనల్ని చూడలేరు అని రూకే అంటుంది. అప్పుడే అక్కడికి హోలో వచ్చి ఒరిహిమే ఎప్పుడు ఒక స్పిరిట్, అంటే తను ఇప్పుడు చనిపోయిందని ఇచిగోతో అంటాడు. దాన్ని చూసి ఇచిగో అటాక్ చేయడానికి వెళ్తాడు. ఇచిగో అటాక్ ని డాచ్ చేసి హోలో ఒరిహిమెని తీసుకుని వెళ్ళడానికి ట్రై చేస్తాడు. ఇంకా ఇచిగో మళ్ళీ అటాక్ చేయడానికి ట్రై చేస్తే హోలో ఇచిగోని తన టైల్ తో బయటికి పడేస్తాడు. ఇంకా మళ్ళీ ఇచిగో అటాక్ చేయడానికి ట్రై చేస్తే ఆ హోలో మళ్ళీ ఇచిగోని అటాక్ చేస్తాడు. ఇంకా హోలో ఒరిహిమెతో నువ్వు నన్ను మర్చిపోయావా అని అడుగుతాడు. ఇంకా ఒరిహిమె హోలో ఐస్ ని చూసి తన బ్రదర్ అని గుర్తుపడుతుంది. ఇంకా రూకే ఇచిగో కింద పడి ఉంటే దాన్ని లేపుతుంది. ఇంకా తను ఇచిగోతో తను ఒరిహిమె బ్రదరే కాబోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు తను ఒక మాన్స్టర్. ఇప్పుడు తన హార్ట్ లో హ్యూమన్ ఫీలింగ్స్ ఉండవు, నువ్వు తన్ని ఎలాగైనా చంపేయాలని రూకే అంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో ఒరిహిమె ఆ హోలోతో నువ్వు నిజంగానే నా బ్రదరా అని అడుగుతుంది. అవును నేను నీ బ్రదరే అని హోలో అంటాడు. ఇది విని ఒరిహిమె నువ్వు అబద్ధం చెప్తున్నావు, నా బ్రదర్ ఎప్పుడేలా చేయడం అని ఒరిహిమె అంటుంది. ఇది విని హోలో తనతో నేను ఒంటరిగా అయిపోయాను, నువ్వు స్లోగా నా గురించి మర్చిపోయావు. నేను చనిపోయిన తర్వాత నువ్వు నా కోసం రోజు ప్రే చేసేదానివి, నేను నిన్ను చూస్తూనే ఉండేవాడిని. నీ ప్రేయర్స్ వల్ల నాకు చాలా పీస్ఫుల్ గా ఉండేది. కానీ 1 year తర్వాత నువ్వు ఆ అమ్మాయి ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత నుండి నువ్వు నా కోసం ప్రే చేయడం తగ్గించావు. ఇక నువ్వు హై స్కూల్ వెళ్ళిన తర్వాత నా కోసం ప్రే చేయడమే ఆపేశావు. అందుకే నా సౌల్ చాలా ఒంటరిగా అయిపోయిందని తన బ్రదర్ అంటాడు. ఇంకా తను ఒరిహిమెని కోపంతో పట్టుకొని నీకు నా మీద కొంచెమైనా ఫీలింగ్స్ ఉంటే నేను ఏం చెప్తే నువ్వు అది చెయ్యి, నేను తొందరగానే ఆ షినిగామిని తినేస్తాను అని హోలో అంటాడు. ఇంకా హోలో ఇచిగో వైపు వెళ్తుంటే ఒరిహిమె తన్ని ఆపి కురోసాకి దీంతో అసలు సంబంధం లేదు, తన్ని ఏం చేయకు అని ఒరిహిమె అంటుంది. ఇది విని హోలో తన దగ్గరకు వచ్చి ఇదంతా జరుగుతుంది నీ వల్లే, నేను చెప్పింది నువ్వు వినకపోతే ఫస్ట్ నిన్నే చంపేస్తాను. ఇంకా హోలో ఒరిహిమె గొంతు మీద చేయి పెట్టి చోక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఇచిగో వచ్చి తన టైన్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా హోలో మళ్ళీ ఒరిహిమెని అటాక్ చేయడానికి వస్తే ఇచిగో తన హ్యాండ్ ని కట్ చేసేస్తాడు. ఇంకా ఇచిగో హోలోతో బిగ్ బ్రదర్స్ ఎందుకు ఫస్ట్ పుడతారో నీకు తెలుసా, ఎందుకంటే తన యంగ్ బ్రదర్స్ ఇంకా సిస్టర్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి. అయినా నువ్వు నీ సిస్టర్ ని చంపాలనుకుంటున్నావు, అలాంటప్పుడు నువ్వు చనిపోయిన తన బ్రదర్ కాలేవు అని ఇచిగో అంటాడు. ఇంకా హోలో కోపం వచ్చి ఇచిగోతో ఒరిహిమె గురించి నీకేం తెలుసు, మా పేరెంట్స్ మమ్మల్ని వదిలేసిన తర్వాత నుంచి నేనే తన్ని పెంచాను, తనకి 3 years ఉన్నప్పటి నుంచి నేనే తన్ని ప్రొటెక్ట్ చేశాను. ఒరిహిమె నువ్వు నా దగ్గరకు వచ్చే, నువ్వు నా మాట వింటే నేను ఎవరిని ఏం చేయను. ఇంకా రూకే ఒరిహిమెని ఆపి తన మాటలు వినకు, అదొక ట్రాప్, ఇంకా తన దగ్గర నీ బ్రదర్ ఫీలింగ్స్ లేవు అని రూకే అంటుంది. అప్పుడే హోలో ఒరిహిమె హెయిర్ పిన్ ని చూస్తాడు. ఇంకా ఆ హెయిర్ పిన్ ని చూసి ఒరిహిమెతో స్పెండ్ చేసిన మెమరీస్ తనకి గుర్తుకొస్తాయి. ఇంకా తన మెమరీస్ గుర్తుకొస్తున్నప్పుడే తను పెయిన్ తో గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా తను అటాక్ చేయడానికి వస్తే ఇచిగో అటాక్ ని ఆపేస్తాడు. ఇంకా ఆ హోలో అక్కడి నుంచి బయటికి వెళ్తాడు. ఇచిగో బయటికి వెళ్లి తన్ని అటాక్ చేయడానికి ట్రై చేస్తే ఆ హోలో ఇచిగో చేతి మీద యాసిడ్ విసురుతాడు. ఇంకా ఇచిగో చేతిలో నుంచి జాంపక్ తో పడిపోతుంది. ఇంకా ఇచిగో చేతిలో జాంపక్ తో లేదని హోలో మళ్ళీ అటాక్ చేయడానికి వస్తాడు. కానీ ఒరిహిమె అప్పుడే అక్కడికి వచ్చి హోలో అటాక్ ని ఆపేస్తుంది. ఇంకా ఒరిహిమె తన బ్రదర్ తో సారీ చెప్తుంది. ఇదంతా నా తప్పే, నన్ను వదిలి వెళ్ళకని నేనే నీకు చెప్పింది, నా వల్లే నీ సోల్ కి పీస్ దొరకలేదు, నువ్వు ఎప్పుడు నా పక్కనే ఉన్నావని నాకు తెలుసు. నిన్న కూడా ఆ కార్ నన్ను ఆల్మోస్ట్ హిట్ చేస్తున్నప్పుడు నువ్వు నా కాల్ ని లాగి నన్ను ప్రొటెక్ట్ చేసావు, కానీ నేను ఎప్పుడు నీ మీద డిపెండ్ అయ్యి ఉంటే నీ సోల్ కి రెస్ట్ దొరకదు. అందుకే నేను నా ఫ్రెండ్స్ అందరితో హ్యాపీగా ఉన్నానని నీకు చూపిద్దాం అనుకున్నాను, కానీ నువ్వు దానివల్ల అంత బాధపడతావని నేను అనుకోలేదు. ఇంకా తన బ్రదర్ తో మాట్లాడుతున్నప్పుడు ఒరిహిమె కింద పడిపోతుంది. ఇంకా ఇది చూసి తన బ్రదర్ మళ్ళీ అరవడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా రూకే ఇచిగోతో తను ఇప్పుడు తన లోపల ఉన్న హోలోతో ఫైట్ చేస్తున్నాడు. తన ఓన్ చాయిస్ తో హోలోగా మారలేదు. చాలా స్ట్రాంగ్ ఉన్న ఒక హోలో తన సోల్ ని తినేసి తన్ని హోలోగా మార్చేసింది. నీకు ఇప్పుడు కూడా అర్థం కావట్లేదా, ఆ హోలో ఫస్ట్ టార్గెట్ నువ్వే. ఒక స్ట్రాంగ్ హోలో ఒరిహిమె బ్రదర్ ని హోలోగా మార్చి తన్ని మ్యానిపులేట్ చేస్తుంది. తన బ్రదర్ ని హోలోగా ఎందుకు మార్చిందంటే తను ఒరిహిమె బ్రదర్ కాబట్టి నువ్వు తనతో పూర్తిగా ఫైట్ చేయలేవు, నువ్వు తనతో కంప్లీట్ గా ఫైట్ చేయలేవు కాబట్టి ఈ ఛాన్స్ ని ఆ హోలో తీసుకుని మళ్ళీ నిన్ను అటాక్ చేస్తుంది. నార్మల్ హోలో అయి ఉంటే నువ్వు ఏది ఆలోచించకుండా తన హెడ్ ని కట్ చేసేవాడివి, కానీ కొద్దిసేపటి ముందు నీ దగ్గర ఛాన్స్ ఉన్నా కూడా తన హెడ్ ని నువ్వు కట్ చేయడానికి ఆలోచించావు. తను ఇప్పుడు తన సిస్టర్ కోసం తన లోపల ఉన్న హోలోతో ఫైట్ చేస్తున్నాడు. ఇంకప్పుడే హోలో మాస్క్ పగిలిపోతుంది. ఇంకా తన బ్రదర్ ఫేస్ ని చూసి ఒరిహిమె అన్కాన్షియస్ అయిపోతుంది. ఇంకా ఇచిగో ఒరిహిమె దగ్గరికి వెళ్తుంటే భయపడకు, తన చెస్ట్ కి చైన్ ఆఫ్ ఫైట్ ఇంకా అటాచ్ అయ్యి ఉంది, ఈ చైన్
బ్రెయిన్ కనెక్ట్ అయ్యి ఉన్నంత వరకు తన చావదు. నేను నా కిదోని యూస్ చేసి తనని సేవ్ చేయగలను రూకియా అంటుంది. ఇంకా రూకియా ఒరిహిమే మీద కిదో పర్ఫామ్ చేస్తుంది. ఇంకా ఇచిగో తన బ్రదర్ తో ఆ హెయిర్ పిన్ తనకి నువ్వే గిఫ్ట్ చేసావు కదా, తను నాకు చెప్పింది. ఇంకా తను ఆ హెయిర్ పిన్ ని రోజు వేసుకుంటుందని ఇచిగో అంటాడు. ఇంకా ఒరిహిమే బ్రదర్ ఇచిగో జాంపాక్ తోని తీసుకొని నేను కొద్దిసేపట్లో మళ్ళీ మాన్స్టర్ గా మారిపోతాను, అందుకే నాకు హ్యూమన్ ఫీలింగ్స్ గుర్తున్నప్పుడే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని అంటాడు. ఇంకా రూకియా ఇచిగోతో తన్ని ఆపకు, తన కరెక్ట్ డిసిషన్ తీసుకుంటున్నాడు. ఒకసారి నువ్వు హోలోగా మారిపోతే నువ్వు వెనక్కి వెళ్ళలేవు, భయపడకు. నువ్వు ఒక హోలోని చంపిన తర్వాత తను కంప్లీట్ గా చావదు, ఎందుకంటే మనం తన సోల్ ని ప్యూరిఫై చేసి తన్ని సోల్ సొసైటీకి పంపిస్తాం. షినిగామిస్ ఉన్నది అందుకే అని రూకియా అంటుంది. ఇంకా తను జాంపాక్ తో స్టాప్ చేసుకుంటున్నప్పుడే ఒరిహిమే తన్ని ఆపి నువ్వు ఈ హెయిర్ పిన్ ఆ రోజు తెచ్చినప్పుడు నాకు నచ్చలేదని నీతో ఫైట్ చేశాను. నువ్వు ఆ రోజు వర్క్ వెళ్తున్నప్పుడు నేను నీకు గుడ్ బై కూడా చెప్పలేదు. నేను నిన్ను బ్రతుకున్నప్పుడు చూసింది అదే లాస్ట్ టైం, అందుకే ఆ రోజు నీకు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. హ్యావ్ ఎ గుడ్ డే బిగ్ బ్రదర్. ఇంకా తన బ్రదర్ కూడా ఒరిహిమే గుడ్ బై చెప్పి జాంపాక్ తోని స్టాప్ చేసుకుంటాడు. ఇంకా తన సోల్ అక్కడ నుంచి మాయమైపోతుంది. ఇంకా నెక్స్ట్ డే స్కూల్లో ఒరిహిమే తన ఫ్రెండ్స్ అందరికి తన ఇంట్లో ఒక సుమో ఛాంపియన్ వచ్చాడని, ఇంకా గన్తో తన వాల్ లో హోల్ చేశాడని చెప్తుంది. ఈ స్టోరీ విని ఎవరు తన్ని నమ్మరన్నమాట. ఇంకా అక్కడే నించునున్న ఇచిగో ఇంకా రూకియా వెళ్ళని చూస్తూ ఉంటారు. ఇంకా మనం నిన్న రాత్రి జరిగిన సీన్ ని చూస్తాం. ఒరిహిమే ఇచిగో గురించి అడుగుతున్నప్పుడు అప్పుడే రూకియా ఒరిహిమే మీద మెమరీ రీప్లేస్మెంట్ గ్యాడ్జెట్ ని యూస్ చేస్తుంది. ఈ రోజు రాత్రి జరిగిన మెమరీస్ ని నేను ఎరేస్ చేశాను, ఇంకా ఓల్డ్ మెమరీస్ ప్లేస్ లో కొత్త మెమరీస్ ని రీప్లేస్ చేశాను. ఇంకా రూకియా తాచుకి మీద కూడా యూస్ చేస్తుంది. ఇంకా ప్రెసెంట్ లో ఇచిగో రూకియాతో ఆ రోజు ఈ గ్యాడ్జెట్ ని నువ్వు నా ఫ్యామిలీ మీద యూస్ చేసి ట్రక్ యాక్సిడెంట్ జరిగిందని మెమరీ రీప్లేస్ చేసావు కదా. ఇది చెప్పిన తర్వాత ఇచిగో రూకియాతో ఇది చేయడానికి నేను ఇప్పుడు కూడా ప్రిపేర్ అవ్వలేదు. స్ట్రేంజర్స్ కోసం నా లైఫ్ ని రిస్క్ చేస్తా అని నేను ప్రామిస్ చేయలేను, ఎందుకంటే నేను అంత మంచివాడిని కాదు. కానీ నా కళ్ళ ముందు ఎవరైనా హర్ట్ అవుతుంటే వాళ్ళని చూస్తూ ఉండడానికి నేను అంత చెడ్డవాడిని కూడా కాదు. అందుకే షినిగామి వర్క్ చేయడానికి నేను నీకు హెల్ప్ చేస్తా అని ఇచిగో అంటాడు. ఇంకా ఇక్కడతోనే ఎపిసోడ్ 2 ఇంకా 3 అయితే కంప్లీట్ అవుతుంది గైస్. ఇంకా ఈ 2 ఎపిసోడ్స్ లో మనకి షినిగామి ఇంకా హోలోస్ గురించి కొద్దిగా అయితే తెలిసింది. ఇంకా ఇప్పుడు తెలిసిన ఇన్ఫర్మేషన్ తో మీకు షార్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే బేసిక్ గా షినిగామిస్ ఏదైతే ఉన్నారో వాళ్ళు నార్మల్ హ్యూమన్స్ కి కనిపించారు అనమాట. ఇంకా వీళ్ళు హ్యూమన్ వరల్డ్ లోకి వచ్చి చనిపోయిన వాళ్ళ స్పిరిట్స్ మీద కాన్సెప్ట్ పర్ఫామ్ చేసి సోల్ సొసైటీకి పంపిస్తారు. ఇంకా ఈవిల్ స్పిరిట్స్ ఏదైతే హోలోస్ ఉన్నాయో వాళ్ళ ఒకప్పుడు నార్మల్ స్పిరిట్స్ అని తెలిసింది. ఇంకా షినిగామి హోలో హెడ్ ని కట్ చేసి వాళ్ళ ఈవిల్ స్పిరిట్ ని ప్యూరిఫై చేసి సోల్ సొసైటీకి పంపిస్తారనమాట. ఇంకా షినిగామిస్ కి హోలోస్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే సోల్ సొసైటీ నుంచి వాళ్ళ ఫోన్ కి అలర్ట్ చేస్తారు. ఇంకా గిగాయ్ గురించి ఎవరికైనా అర్థం కాకపోతే అది బేసిక్ గా ఒక ఆర్టిఫిషియల్ బాడీ అనమాట. ఇంకా షినిగామిస్ గిగాయ్ ని వేసుకున్నప్పుడు వాళ్ళు నార్మల్ హ్యూమన్స్ కి కూడా కనిపిస్తారు. ఇంకా ఇక్కడతోనే మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ముందు ఎపిసోడ్స్ లో అయితే ఇంకా మనకి చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇంకా అప్కమింగ్ ఎపిసోడ్స్ అయితే ఇంకా చాలా ఎక్సైటింగ్ గా ఉంటాయి అనమాట. ఇంకా వాటిని మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఇంకా ఎపిసోడ్ 2 ఇంకా 3 ఎలా అనిపించిందో కామెంట్లు అయితే తప్పకుండా చెప్పండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.